కేంద్రంలో ఈడబ్ల్యూఎస్ 3 రోజుల్లో పార్లమెంటులో రాజ్యసభలో ఆమోదించుకొని చట్టం చేసినావు. నువ్వు 3 రోజుల్లో చట్టం చేసిన దాన్ని నువ్వు పార్లమెంటులో చేయాల్సింది. అది ఈ కోర్టుల్లో ఏం చేయవండి, కోర్టులతో తిరగడం వేస్తూ అసలు చట్టం పార్లమెంటులో చేయాలి, రాజ్యాంగాన్ని మార్చాలి, సవరించాలి. అమెండ్మెంట్ ఎన్నో సార్లు చేసినావు, ఇప్పుడు కూడా చేయండి. పార్లమెంటులో బిల్ పాస్ చేయడానికి బీజేపీ బండి సంజయ్ గారు నాటకాలు ఆడుతున్నాడు. అసలు ఆయనకి ఏమైనా తెలుసా? ఇంతమంది జనాభా ఉండరు, తుర్కోలకు మేలు జరుగుతుంది, బీసీలకు నష్టం జరుగుతుంది. ఈడబ్ల్యూఎస్ పేరు మీద మీరు ముస్లింస్తో కలిసి ఈడబ్ల్యూఎస్ వంచుకొనింటున్నారు 10%. అప్పుడు మీరు ముస్లింస్తో కలిస్తే ఏం లేదు, మేము ఇప్పుడు బీసీలను కలిస్తే ఏమైనా నష్టమా? మాకు లేని కూడా నీకెందుకు, మీ బీజేపీకి ఎందుకు? ఇప్పుడు అమిత్ షా అంటున్నాడు, ఆయన మొత్తం ముస్లింస్ లబ్ధి పొందుతారు కాబట్టి మేము ఇయ్యమని అంటున్నాం. ఇప్పుడు అర్బన్ ఏదో నక్సలైట్ అన్నది ఏరేసిన అని చెప్పుకుంటున్నావు. ఈరోజు ఇప్పుడు అంతా నక్సలైట్ అంతా సరెండర్ అవుతున్నారు. మళ్ళీ ఇప్పుడు అర్బన్ నక్సలైట్ స్టార్ట్ అవుతారు. మళ్ళీ అర్బన్ లో ఎవడైతే ప్రశ్నిస్తాడో వాడంతా నక్సలైట్ కింద పెట్టాల్సి వస్తుంది. మేము బీసీ సమాజం మొత్తము ఐక్యమత్యంగా నిన్న ఆల్రెడీ మేము బీసీ సంఘాలు ఉన్న 4 సంఘాలు కలిసి ఏకమై గ్రామాన బీసీ ఉద్యమం ఆల్రెడీ పెట్టినాము. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ సక్సెస్ అయింది.